చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఆషాఢ మాసం వచ్చేసింది కదా. సో ఆషాఢ మాసంలో మనం చేయాల్సినవి, చేయకూడని పనులు, ముఖ్యంగా గోరింటాకు పెట్టుకోవాలంటారు. అత్తా కోడలు ఒక గడప, ముఖ్యంగా కొత్త పెళ్లి కూతురు ఒక గడప దాటకూడదు అంటారు. అట్లా రకరకాలు కొన్ని చెప్తారు. నోములు, వ్రతాలు ఏవైనా కొత్తగా ప్రారంభించే ఇప్పుడు చేయకూడదు అంటారు. మళ్ళీ ఇదే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఇది కూడా కొత్తగా ప్రారంభించొద్దు అంటారు. రకరకాల అనుమానాలు ఉన్నాయి దీని మీద. ఒకసారి ఈ రోజు మీ ద్వారా క్లియర్ చేసేసుకుందాం. తప్పకుండా. అయితే మనకి ఆషాఢం అనగానే సంవత్సరంలో తెలుగు నెలల్లో 4వ మాసం కింద అవుతుంది. అసలు ఈ మాసాలకి ఆషాఢం అని ఎందుకు పేరు వచ్చింది, శ్రావణం అని ఎందుకు వచ్చింది అంటే కనుక చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన మాసం పేరు మనకి రావడం అనేది పంచాంగం ప్రకారం ఒక పద్ధతి. ఇప్పుడు చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఆషాఢ అనే దాంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది మనకి ఆషాఢ మాసం అవుతుంది. ఇది ఒక పద్ధతి, ఇది అన్నమాట. అయితే రెండోది ఏంటంటే ఈ సమయంలో దేవతలు రెస్ట్ సమయం అంటే విశ్రాంతి సమయం అంటారు. అందులోనూ ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువు పడుకున్న విశ్రాంతి తీసుకునే సమయం అన్నమాట. అది మనకి దాన్ని శయన ఏకాదశి అంటారు. ఆ సమయానికి ఆ స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు. ఇది ఎన్ని రోజుల వరకు అంటే కనుక మనకి చాతుర్మాస దీక్ష అనేది కూడా వినే ఉంటారు. ఆ చాతుర్మాస దీక్ష అంటే 4 నెలల పాటు దీక్ష తీసుకొని ఈ సమయంలో చేయవలసింది స్త్రీలైనా పురుషులైనా సరే ఎక్కువగా చేయవలసింది భగవద్ధ్యానము, దానాలు, ధర్మాలు, పూజలు ఇలాంటివి చేసుకుంటారనమాట. అందున ప్రత్యేకించి విష్ణుమూర్తిని ఎక్కువగా చేసుకుంటారు. యజ్ఞయాగాదులు నిషిద్ధము. ఎందుకు అంటే కనుక యజ్ఞం హవిస్సు తీసుకునే వాళ్ళే విశ్రాంతిలో ఉంటే మనం ఎవరికి ఇస్తాము? అదే కదా. కాబట్టి ఈ సమయంలో వ్రతాలు కానీ లేదా అంటే నోములు కానీ యజ్ఞయాగాదులు కానీ మనము నిషిద్ధము చెయ్యము. దీంతో పాటుగా కొత్తవి ఏవి ప్రారంభించకూడదు, శుభకార్యాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, తర్వాత ఏదైనా షాప్ ఓపెనింగ్లు కానీ ఇలాంటివేవి మనం చెయ్యం. ఎందుకు మనం శుభంగా చేస్తాము అంటే ఆ దేవతల ఆశీస్సులు కావాలి కాబట్టి శుభకార్యాలు అంటారు, అవి చేస్తాము. కానీ ఈ సమయంలో మనకి ఆశీర్వచనం ఇచ్చే స్వామివారే పడుకున్నప్పుడు మనకి ఇంకా ఆశీర్వచనం ఇవ్వడానికి ఎవరుంటారు? దేవతలకు ఇది విశ్రాంతి సమయంగా చెప్తారు. కాబట్టి ఏ కార్యక్రమానికైనా ఇది నిషిద్ధము. తరువాత గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అది చెప్పేస్తాను. అయితే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆషాఢ మాసం అనగానే ఆడపిల్లలందరికీ గోరింటాకు మీదకే వెళ్తుంది. ఈ మెహందీలు, కోన్లు అనేవి ఇప్పుడు వచ్చాయి. కానీ అసలు సిసలైనది మనకి శాస్త్రపరంగా చెప్పింది ఆకు, గోరింటాకు. అది దానిలో మనకి పెద్ద పెద్ద నగిషీలు, పెద్ద పెద్ద డిజైన్స్ రాకపోయినప్పటికీ అది పెట్టుకోవడమే శ్రేష్టం. చంద్రాకారంలో ఆ చంద్రుడు ఈ గోల్డ్ అన్నిటికీ పెట్టేస్తాడు. అయితే అదే అసలైన పద్ధతి గోరింటాకు అంటే. అయితే ఆ గోరింటాకు ఎందుకు మనకి ప్రాచుర్యంగా వచ్చింది అంటే కనుక 2 రకాల ఇది చెప్తాను. అంటే లౌకిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా చెప్తాను. అయితే లౌకిక పరంగా ఏంటంటే కనుక పూర్వము గ్రామాల్లో స్త్రీలు అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పొలాల్లో పనిచేయడము, మట్టి ఇళ్ళు అలుకడము ఇలాంటివి ఎక్కువగా మట్టితో సంబంధమైన పనులు చేసేవారు కాబట్టి వాళ్ళ కాలు వేళ్ళు, చేతి వేళ్ళు మట్టితో ఎక్కువగా మమైకమై ఉంటాయి. మట్టినే ఎక్కువగా వాళ్ళు చేస్తుంటారు. ఆ మట్టిలో క్రిమి కీటకాలు గోళ్ల ద్వారా లోపలికి వెళ్ళి పాపం స్త్రీలకు ఇబ్బంది కలిగేది. ఈ ఆకు ఆయుర్వేద పరంగా ఔషధపరమైంది కాబట్టి ఇది కనుక పెట్టుకుంటే గోల్డ్ పాడవకుండాను, పాదాలు పాడవకుండా ఉంటాయి అని అప్పట్లో ఇంత పరిజ్ఞానం లేదు వాళ్ళకి. ఇది పెట్టుకోగానే వాళ్ళకి అవి ఉపశమనం అయ్యేవి. ఇప్పటికీ కూడా కొంతమంది పెద్దవాళ్ళు చూస్తుంటాం, ఆకు నూరి కాళ్ళకి అదిను, చేతులకు అది పెట్టుకుంటా, ఏమంటే వేడంతా పోతుంది అని. దాంట్లో అరికాల్లో కూడా వేస్తారు. మనకి మన బాడీకి అంతటికి అరికాలు స్విచ్ బోర్డు. ఏ పార్ట్కైనా సరే మీరు చూసే ఉంటారు. ఒక్కసారి అరికాలు కనుక చూస్తే మన శరీరంలో ఉన్న భాగాలన్నీ అరిపాదంలో ఉంటాయన్నమాట. దాన్ని
దాన్ని కనుక మనం చాలా ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి. చూసుకోకపోతే కనుక కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి. కొన్ని గ్రహాలతో కూడా పోలుస్తారు కదమ్మా, అంటే Exactly. కాళ్ళు ఎక్కువగా పగిలితే రాహు కేతో ఆ బాగుండలేదు బాగోకపోతే పగులుతాయి అంటారు. అది డివోషన్ అంటే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ పరంగా. పరంగా. కానీ మనకి ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా అంటే కొన్ని కొన్ని చవిటి నేలలు కానీ కొన్ని కొన్ని రాతి అంటే టైల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా కాళ్ళు ఎక్కువగా పగిలే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గోరింటాకు సంగతికి వచ్చేస్తే కనుక ఇలాగ పూర్వం ఆడవాళ్ళు ఇలా పెట్టుకునేవారు అనమాట. ఆ పెట్టుకుని కన్ని పిల్లలు కూడా పెట్టుకుని సరదా చేసేవాళ్ళు, అట్లా ఆట పట్టించేవాళ్ళు. చిన్న చిన్న 16 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లలకి గోరింటాకు పెట్టేటప్పుడు ఈ నాన్నమ్మలు కానీ చుట్టుపక్కల బామ్మలు కానీ ఎంత ఎర్రగా పడితే అంత ఎర్రని మొగుడు వస్తాడు. ఎర్రని మొగుడు కాదు, మంచి మొగుడు అందగాడు వస్తాడని. ఆ పండిన విధానాన్ని బట్టి దానికి గోరింటాకు సినిమాలో కూడా పాట కూడా ఉందన్నమాట. అప్పుడు చూసుకునే వాళ్ళు ఇంత చక్కగా పండింది, నాకు ఇలాంటి వాడు వస్తాడేమో అని ఆడపిల్లల తలలో తనే మురిసిపోయేవాళ్ళు. అంటే అప్పుడు పెళ్లి అనగా ఒక సిగ్గు ఉండేది, పెళ్లి అంటే ఒక ముచ్చట ఉండేది, ఎంత తొందరగా వస్తాడా అని కలలు కనడాలు ఉండేవి. ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు అన్ని బహిర్గతం అయిపోగానే ఈ పెళ్లిళ్ళు అనగానే ఒక రకమైన అడ్వర్షన్ వచ్చేసింది పిల్లల్లో. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అన్ని తెలిసిపోయి ఇంక పెళ్లి అవసరమా, అవసరం లేదు, ఆ స్వీట్నెస్ పోయింది. అది తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఆయుర్వేద పరంగా ఆ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు అని అక్కడి నుంచి మనము పెట్టుకున్నాము. ఈ ఆడపిల్లల్లో కూడా రాబోయే భర్త ఇందులో తెలుస్తారా అంటే చూచాయిగా తెలుస్తారు. ఎట్లా? పండిన విధానాన్ని బట్టి చూచాయిగా తెలుస్తారనమాట. అయితే ఇది ఒక సరదా అయిన ముచ్చట. అది ఇప్పుడు మనకి ఆషాఢ మాసం నుంచి పెట్టుకోవడం మొదలైంది. ఇంకొకటి ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆషాఢ మాసం అనేది సంధి కాలము. ఇటు వేసవి కాలం వెళ్ళిపోతూ వర్షాకాలం మొదలవుతూ అంటే జూన్కి జూలైకి మధ్యలో వచ్చేది ఆషాఢ మాసం. ఈ మాసం రెండిటికి సంధి కాలం కాబట్టి ఎక్కువగా వైరస్లు రావడం కానీ లేదంటే జలుబు దగ్గులు అంటే ఈ అంటే కొత్త వాటర్ కూడా వాటరు దానిలో కెమికల్స్ యాడ్ అవ్వడము, కొంచెం కొంచెం బ్యాక్టీరియా ఉండడము, వీటన్నిటికీ రెమెడీగా మనం గోరింటాకు పెట్టుకుంటాము. అంటే ఒక్కసారి పెట్టుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయా అని కూడా ప్రేక్షకులు కొన్ని కొన్ని క్వశ్చన్స్ కొంటిగా వేస్తుంటారు, కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఒకసారి పెట్టుకుంటే పోతుంది అని కాదు, మామూలు గోరింటాకు కనుక పెట్టుకుంటే మనకి 15 రోజుల పాటు ఉంటుంది. ఈ కోన్స్ కాకుండా మళ్ళా రెండోసారి అంటే ఈ ఆషాఢ మాసం అంతా మన చేతులు కాళ్ళు ఎర్రగా ఉండాలి అన్న సదుద్దేశంతో చెప్పారు. అంటే మెడికల్ పరంగా. మామూలుగా ఆధ్యాత్మిక పరంగా ఏంటి అంటే కనుక ఇలా పెట్టుకున్న ఆడవాళ్ళకి చిన్నపిల్లలకైతే పెళ్లిళ్ళు మనం శ్రావణ మాసంలో చూస్తాము. మంచి భర్త రావడానికి, మంచి కుటుంబంలోకి వెళ్ళడానికి అంటే ఇది మనకి లలిత అమ్మవారు ప్రసాదించింది ఈ సంప్రదాయము పురాణాల ప్రకారంగా. అంటే ఇలాగ పెట్టుకున్న స్త్రీలకు మంచి భర్త వస్తాడు అని. అంటే యాక్చువల్గా మంచి భర్త రావాలి అంటే నుదుటన ఉండాలి, ఎలాంటి భర్త రావాలి అనేది. కానీ ఇలా పాటించడం వల్ల అసలు సిసలైన ఆడతనం ఉంటుంది అని ఒక ఆధ్యాత్మిక అంశం అనమాట. ఇది పెట్టుకోవడం ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మనం కోన్లు పెట్టుకోవడం వల్ల రకరకాల వ్యాధులు కూడా వస్తున్నాయి, వైరస్లు కూడా వస్తున్నాయి, చేతులు కాళ్ళు కూడా పాడైపోతున్నాయి. సజెస్టబుల్ ఏంటంటే ఆకుని పెట్టుకోవడమే పద్ధతి అనేది. అయితే ఇది గోరింటాకు సంబంధించిన అంశము. మరి అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదు అనే దాని గురించి కూడా చెప్పుకుందాము. అయితే అత్తాకోడళ్ళు ఎందుకు దాటకూడదు అంటే కనుక ఈ సమయంలో కొత్త కోడలు గర్భం దాలిస్తే మళ్ళా 10 నెలలలో 9 నెలలో కనుక లెక్క వేసుకుంటే మనకి ఎర్రని ఎండాకాలం వస్తుంది, గ్రీష్మ ఋతువులో వస్తుంది. ఆ గ్రీష్మ ఋతువులో ప్రసవించడానికి ఈ పిల్లకి ఇబ్బంది అవుతుంది. ఇది ఒక ఆచారం సంప్రదాయమే కానీ ఇది మనకి శాస్త్రంలో ఎక్కడ చెప్పబడింది లేదు. ఇది ఒక నమ్మకం అంతే. అది ఇలాగ పెద్దవాళ్ళు పెట్టిన ఆచారం అనమాట. ఆ సమయంలో బిడ్డని ప్రసవించడం ఈ పిల్లకి కష్టమవుతుంది అనేది ఒక అంశం అయితే, ఈ ఆషాఢ మాసంలో దేవతల యొక్క ఆశీస్సులు ఈ సమయంలో దొరకవు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిస్తే పుట్టే సంతానము రాక్షసులుగా పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ జోలికి వెళ్ళొద్దు అని భార్యాభర్తల్ని విడదీస్తారు, వేరువేరేగా ఉంచుతారు. ఇది ఆధ్యాత్మిక పరంగా. ఇంకా లౌకిక పరంగా ఏంటి అంటే కనుక కొత్త కోడలు అంటే 2 నెలల క్రితము పెళ్ళయ్యి అత్తవారింట్లోకి అడుగుపెట్టి ఆషాఢ మాసం రాగానే ఈ పిల్లని పంపించేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ తల్లి కూడా ఏమవుతుంది, అయ్యే ఇన్నవాళ్ళు నా దగ్గర ఉన్న పిల్ల అక్కడికి వెళ్ళింది అని కొంత వ్యాకులతతో ఉంటుంది, బాధతో ఉంటుంది.
అక్కడ అత్తగారు సంతోషిస్తూ ఉంటుంది, నా ఇంటికి కొత్త కోడలు వచ్చింది, చాలా ఇల్లు అంగరంగ వైభవంగా ఉంటుంది అక్కడ. ఇక్కడ బాధతో ఉంటుంది, అక్కడ సంతోషంతో ఉంటుంది. అయితే ఆ సమయంలో తల్లి దగ్గరికి పంపించేది ఎందుకు అంటే కనుక, అత్తతో ఎలా మసలాలి, ఆడబిడ్డలతో ఎలా మసులుకోవాలి, పెళ్ళైన భర్తతో ఎలా మసులుకోవాలి, ఇలాంటివన్నీ తల్లి చెప్పి పంపిస్తుంది. పెళ్లి సమయం రీక్యాప్ లాగా అనమాట. పెళ్లి సమయంలో అంతా హడావుడైపోతుంది కాబట్టి అప్పుడు చెప్పే సందర్భం ఉండదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కనుక ఆ పుట్టింటికి పంపిస్తే అన్నీ చెప్పి పంపిస్తుంది అని ఒక అంశము. అయితే మరొకటి ఏంటంటే, అక్కడ అత్త దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అత్తగారికి ఒక రకమైన ఇది వస్తుంది, అయ్యో నా కోడలు వెళ్ళిపోయింది, వెలితిలాగా ఉండి నా కోడలు వెళ్ళిపోయింది అని ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది, లేదా మా ఆడబడుచు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాగా ఆ కుటుంబంలో వ్యక్తులు ఈ కొత్తగా వచ్చిన పిల్ల మీద అభిమానం పెంచుకుంటే మళ్ళా తిరిగి ఆ పిల్ల వచ్చేటప్పటికి కుటుంబ వాతావరణం పటిష్టమవుతుంది అన్న అంశంతో కూడా ఆ పిల్లని అత్తవారింటికి పంపిస్తారనమాట. ఇందులో పూర్వం పెట్టిన ఆచారాలు ఏది తప్పు కాదు, మనం పాటించకపోవడమే తప్పు. కానీ ఒక్కొక్క ఆచారానికి వెనకాల ఇంత అర్థం ఉంటుంది. అది ప్రతిదీ మనకి క్షేమం కోరే ఉంటుంది తప్ప నాన్ సెన్స్ ఇప్పుడు కూడా ఇలాంటివి ఏంటి అంటే కనుక ఆ వచ్చేవి కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ప్రతి ఆచారము పాటించాలి. ఎస్. ఇప్పుడు అంటే వారాహి నవరాత్రులు ఆషాఢంలో ఎక్కువగా చేసుకుంటాం. అలాగే ఎక్కువ శాతం మనం పోలేరమ్మకు, లేకపోతే ఇప్పుడు బోనాలు పండగ అంతా కూడా ఈ టైంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. కాబట్టి కొత్తగా వారాహి నవరాత్రులు నేను చేసుకోవాలనుకుంటున్నానమ్మా, ఇప్పుడు మొదలు పెట్టొచ్చా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా మొదలు పెట్టచ్చు. మనకి ఆల్రెడీ మొదలైపోయి 2 రోజులు ఎంతో అయ్యింది. అయితే ఇప్పటికీ తప్పులేదు. అంటే ఆషాఢంలో మొదలు పెట్టకూడదు అంటారు కదా, కావాలంటే సంవత్సరంలో ఎప్పుడైనా మొదలు పెట్టి ఆషాఢంలో కంటిన్యూ చేసుకోండి వచ్చే సంవత్సరం. కానీ కొత్తగా ఇప్పుడే నేను పట్టుకుంటున్నాను అంటే ఆషాఢ మాసంలో కుదరదు అంటారు కదా. వ్రతంగా చేయొద్దు, అమ్మవారిని ఆరాధించుకోండి, జస్ట్ పూజ చేసుకోండి. నార్మల్ గా వ్రతము అంటే మనకు కొన్ని సంవత్సరాలు చెయ్యాలి అనేది ఉంటుంది, నియమం ఉంటుంది. 2 సంవత్సరాల 3 సంవత్సరాల 5 సంవత్సరాల నియమం ఉంటుంది. కానీ పూజ చేసుకోవడానికి ఆ నియమం లేదు. కాబట్టి ఈ సమయంలో కొత్తగా మీలాంటి పిల్లలు చేసుకోవాలి అనుకుంటే కనుక అమ్మవారిని 9 రోజులు పెట్టి చేసుకోవచ్చు, లేదా శక్తి ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి మొదలుపెట్టి 3 రోజులు పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే వాళ్ళకి ఎలా సులువు ఉంటుందో ఆ సమయంలో పెట్టుకుని, తల్లి పూజ ఎప్పుడూ కాదనరు. కానీ ఆషాఢ మాసంలో మనము ఈ వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తాము అంటే దీనికి కూడా ఒక కథ ఉంది. పూర్వం గ్రామాలలో ఈ వారాహి అమ్మవారు ఆ లలిత అమ్మవారికి దండనాయకి, సేనాపతి అన్నమాట. అయితే దేవతల కన్నా ఈ గ్రామ దేవతలకే పట్టు ఎక్కువ ఉంటుంది. గ్రామాలలో ఈ సమయంలో, అంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్లు వస్తూ ఉంటారంటారు. అంటే చిన్న చిన్న స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇట్లాంటివి ఎక్కువగా వైరస్లు వస్తూ ఉండేవి. అప్పుడు ఏం చేసేవారంటే ఈ గ్రామ దేవతల్ని ఈ ప్రతి గ్రామస్తులు వెళ్ళి పూజ చేసుకుని ఆ తల్లికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టేవారు. దాన్ని భోజనము అంటాము. ఆ భోజనం కాలక్రమేణా బోనంగా తయారైంది. పలకడము, భోజనము ప్రకృతి, బోనం వికృతి. మనకి తెలుగులో ప్రకృతి వికృతులు ఉంటాయి కదా. భోజనం అనేది ప్రకృతి అయితే బోనం వికృతి. ఏదైనప్పటికీ ఆ తల్లికి భోజనం సమర్పిస్తాము, ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది అని. అంటే ఇది ఒక భయంతోనూ భక్తితో కూడినటువంటి ఆచారం అన్నమాట. ఇది ఆ తల్లికి సమర్పించిన తర్వాత ఆ తల్లి గ్రామాన్ని కాపాడుతుంది అనే అంశంలో ఇది మనకి పరంపరగా వచ్చింది. కానీ ఎక్కువగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. మిగతా ప్రాంతాలలో లలిత అమ్మవారిని, కాళికా అమ్మవారిని, ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రాలో పడితల్లమ్మవారు, ఆ నూకాలమ్మ తల్లి, ఏదైనా పేర్లు వేరే కానీ గ్రామ దేవతలందరూ ఒక్కటే. 101 మంది గ్రామ దేవతలు ఉన్నారు మనకి. మొత్తం కలిపి 101 మంది ఉంటారనమాట. అయితే ఈ 101 మందిలో ప్రాంతం వారీగా విభజించుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మనకి బోనాలు అంటారు, అక్కడ జాతర తీర్థాలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ బోనం అంటే ఏంటంటే అమ్మవారికి ప్రీతితోనూ భక్తితోనూ సమర్పించే నివేదన. అయితే ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో బోనాలు జరిపే విశిష్టత ఏంటంటే కనుక మట్టి కుండ కానీ, లేదా రాగి కానీ, ఇత్తడి కానీ వాటి పాత్ర తీసుకుని దానిలో అమ్మవారికి ఇష్టమైన పదార్థము బెల్లము, బియ్యము,
మిరియాలు, పరమాన్నం కానీ పరవాన్నానికి పచ్చి పులుసు కావాల్సిన కానీ ఆ, అది కూడా ఆచారం ప్రకారం మారుతా ఆచారం ఉంటుంది. ప్రకారము ఎవరింటి సాంప్రదాయం ప్రకారం మ్మ్. వేసుకుని అందరూ కలిసి ఒక గుమికూడి, అంటే ఇంతమంది వేసుకుంటాము, ఇంతమంది బోనం ఎత్తుతాము అని ఏవో వాళ్ళ కోరికలను బట్టి పెట్టుకుంటారు. ఉమ్, ఆ పెట్టుకున్నవి ఆ సమయంలో వాళ్ళకి ఒక రీతిలో తీసుకెళ్తారు, అంటే ఒక సంప్రదాయ ప్రకారంగా తీసుకెళ్తారు. బోనం ఎత్తుకున్న వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక వరుసలో నిలబెట్టి బోనం తీసుకెళ్లేటప్పుడు పసుపు కుంకుమ వారి మీద జల్లి వాళ్ళు వెళ్ళినప్పుడు పాదాలకు నీళ్లు ఇచ్చి, అప్పుడు డప్పులతోనూ ముందు ఒక వ్యక్తి ఉంటాడు, పోతురాజు. అది పోతురాజు అంటారు. అతను సంతోషంతో అమ్మవారిని ఊరేగిస్తున్నప్పుడు ఆ అదే డప్పులతోనూ వాద్యాలతోనూ డాన్సులు చేసుకుంటూ సంతోషంగా ఆ గుడి వరకు తీసుకెళ్ళి అక్కడ బోనం దింపి అమ్మవారికి దీపం వెలిగించి ఆ బోనాన్ని తిరిగి ఆ ప్రసాదం కొంత అమ్మవారికి ఇచ్చి తిరిగి మళ్ళా అదే పద్ధతిలో ఎక్కడైతే ఎత్తుకున్నారో అక్కడ ఆ అమ్మవారి దగ్గర ఈ ప్రసాదం తీసుకొచ్చిన సగం అక్కడ అమ్మవారికి, మిగిలిన సగము మన ఎత్తిన ఇంట్లో. చోట ఉమ్, పెట్టేస్తారు. అది కుటుంబ సభ్యులందరూ తింటారు అనమాట. ఉమ్, ఇది బోనం చేసే పద్ధతి. అయితే దీన్ని ఎవరు చేయాలి, దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే కనుక, ఎవరైతే ప్రాంతం వారీగా ఉమ్, మొక్కుకుంటారో స్త్రీలందరూ కలిసి ముందు రోజు ఉపవాసం ఉండి, ఆ రోజు కూడా ఉపవాసం ఉండి తలస్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు కట్టుకొని నియమ నిబంధనలతో అమ్మవారికి పూజ చేసుకుని అప్పుడు బోనం ఎత్తుకుంటారు. మళ్ళీ ఆ రోజంతా ఏమీ తినకుండా పళ్ళు పలారాలు తినుకుని తెల్లవారి అప్పుడు వాళ్ళు నిత్యకూర్చ పద్ధతిలో భోజనం అది చేస్తారనమాట. ఉమ్, చేసేవాళ్ళు నియమనిష్టలతో ఉండాలి. భూశయనము అంటే మన భూమి మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఉమ్, మద్యాన్ని సేవించకూడదు. ఇవాళ రేపు కొంతమంది ఉంటారు, కొంతమందికి అలవాట్లు కూడా ఉంటాయి, స్త్రీలకు కూడా తాగే అలవాట్లు ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో అటువంటివి ఏవైనా ఉంటే కనుక అమ్మవారికి ఇష్టం లేనివి ఈ నిషిద్ధం అనమాట. ఈ నియమ నిబంధనలతో చేస్తే కనుక అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఏ మాత్రం తేడా చేసినా ఎంత అనుగ్రహం ఉంటుందో అంత ఆగ్రహం కూడా ఉంటుంది ఆ తల్లికి. మరే అదనమాట. అనేక విషయాలు తెలుసుకున్నామమ్మా. అసలు ఈ వీడియోలో ఆషాఢానికి సంబంధించి మెహందీ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, వారాహి నవరాత్రులు ఎప్పుడు ఎవరు చేసుకోవాలి, అండ్ బోనం విశిష్టత గురించి అనేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే నాన్న.